సారిలాగున ఈ స్త్రీల కూడిక ద్వారా దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత ఉండేటువంటి కృపను ఇచ్చినటువంటి దేవాతి దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ శక్తితో దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి నెల నుండి కూడా, గడిచిన స్త్రీల కూడిక నుండి మనం ఒక నూతన అంశాన్ని ప్రారంభించుకున్నాం. అదేంటో చెప్పగలుగుతారా? ఏంటి చెప్పండి? ప్రకటించే స్త్రీలు. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకుని దేవుని వాక్యంలో ముందుకు వెళ్దాం. 68వ కీర్తన 11వ చరణం చదువుదాం. 68వ కీర్తన 11వ చరణం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచినటువంటి ఈ నెల నుండి కూడా ఒక నూతన అంశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ స్త్రీల కూడిక ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఎన్నెన్నో అంశాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎంతోమంది స్త్రీల గురించి మనం వింటూనే ఉన్నాం. గడిచినటువంటి దినాల నుండి జ్ఞానవంతురాలు, మూర్ఖురాలు, కొనియాడబడినటువంటి స్త్రీలు, విశ్వాసవంతులు, గుణవతి అయినటువంటి స్త్రీలకు ఉండేటువంటి లక్షణాలు, ఇలా ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూనే వచ్చాడు. ఈ 2025వ సంవత్సరంలో గడిచినటువంటి మాసం నుండి కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అంశం ఏమిటి అనేసనంటే ప్రకటించే స్త్రీలు. ప్రకటించేటువంటి స్త్రీల జాబితాలో దేవుడు మనందరినీ కూడా చూడాలనుకుంటున్నాడు, ఉంచాలనుకుంటున్నాడు. ప్రకటించే స్త్రీలు, ఆయన మాట సెలవిస్తున్నాడట. దాన్ని ప్రకటించేటువంటి స్త్రీలు ఎలా ఉన్నారట? గొప్ప సైన్యంగా ఉన్నారట. ఒక్కళ్ళిద్దరుగా కాదు, కొంతమందిగా కాదు. ఎలా ఉన్నారు చెప్పండి? గొప్ప సైన్యముగా ఉన్నారు. ఈరోజు చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. ఆల్రెడీ గడిచినటువంటి స్త్రీల కూడికలో నేను ఈ విషయాలు మీకు తెలియచేయడం జరిగింది. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి కానీ మాట్లాడకూడదు అని, ఇలా చాలా అపోహలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి చాలా సంఘాల్లో. కానీ ఈ కడవరి దినాల్లో దేవుడు ఒకటే చూస్తున్నాడు. స్త్రీ అని పురుషుడని దేవుని దగ్గర ఏమి లేదు చెప్పండి? భేదం అనేది లేదు. అందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు, తన రక్తాన్ని కార్చాడు. దేవుని దృష్టిలో స్త్రీ అని పురుషుడని ఏమాత్రము కూడా లింగ భేదము దేవునికి లేదు. ఆ భేదాలు ఎవరికి ఉన్నాయి అంటే మనకే ఉన్నాయి. చాలామంది స్త్రీలు మౌనంగా ఉండాలి అనేసని ఇలాంటి ఆలోచనతో ఉంటారు. కానీ ఆ మాట పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి మాత్రమే తెలియచేశారు అనే విషయాన్ని కూడా గడిచినటువంటి స్త్రీల సహవాస కూడికలో నేను ఆ మాటలు కూడా ప్రస్తావించడం జరిగింది. మరి ఇంకెక్కడ కూడా ఆ మాటలు ప్రస్తావించడం జరగలేదు. ఎందుకంటే కొరింథీలు సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ సంఘంలో స్త్రీలను మౌనంగా ఉండమని పౌలు గారు హెచ్చరించడం జరిగింది. ఈరోజు స్త్రీలని పురుషులని, చిన్న అని పెద్ద అని ఏ మాత్రము తేడా లేదు. ఎవరైతే ప్రభువా నేనున్నాను, నన్ను వాడుకో అని ఎవరైతే దేవుని చేతులకు అప్పగించుకుంటామో, ఎవరైతే దేవునికి సమర్పించుకుంటామో, ఎవరమైతే దేవుని కొరకు వాడబడాలి, ఒక సాధనంగా అర్హమైనటువంటి పాత్రగా ఆయన చేతిలో నేను వాడబడాలి అనేటువంటి తృష్ణ ఆశతో మనం ఉంటామో, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకోవడానికి ఎలా ఉన్నాడు చెప్పండి? సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని చివరి దినాల్లో కోతెంతో ఎలా ఉందట? విస్తారంగా ఉందట. కానీ కోసేటి పనివారు ఎలా ఉన్నారు? కొదువుగా ఉన్నారు. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ కోతను కోసేటువంటి, ఆ ప్రకటించేటువంటి స్త్రీల జాబితాలో మనందరినీ దేవుడు చూడాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏం ప్రకటించాలి? గడిచిన కూడికలో నేర్చుకున్నాం కదా. చాలామంది ఏం ప్రకటిస్తూ ఉంటారు? కొండాలు ప్రకటిస్తూ ఉంటారు, అబద్ధాలు ప్రకటిస్తూ ఉంటారు, లేని వార్తలు ప్రకటిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలు కాదు ప్రకటించవలసింది. మనం ఏం ప్రకటించాలి అనేసనంటే అనుదినము ఆయన రక్షణను ప్రకటించాలి. ఇంకా ఏం ప్రకటించాలి చెప్పండి? ఆయన కార్యాలని ప్రకటించాలి. మన జీవితంలో ఎన్నో పొందుకున్నాం ఆయన చేసినటువంటి కార్యాలు. మన జీవితంలో ఎన్నో లెక్కలేనటువంటి కార్యాలు అనుభవిస్తున్నాం.
మరి మనం పొందుకున్నటువంటి కార్యాలను గురించి ఏం చేయాలి చెప్పండి? ప్రకటించాలి. ఉదాహరణకి మనకి ఎవరైనా ఒక హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఆ డాక్టర్ గారి మీద ఒక రకమైన నమ్మకం కలిగింది. అప్పుడు మరొకరు ఎవరైనా బలహీనులుగా ఉన్నప్పుడు మనం ఏం సజెషన్ చేస్తాం వాళ్ళకి? పలానా హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ గారు లేకపోతే ఆ డాక్టర్ అమ్మగారు బాగా చూస్తారు అని వాళ్ళకి ఏం చేస్తాం? మనం సజెషన్ చేస్తాం కదా. అలాగే లేకపోతే ఒక పండు తిన్నాం, ఆ పండు చాలా బాగుంది పలానా ఆయన షాప్ దగ్గర అని ఏం చేస్తాం? పరిచయం చేస్తాం కదా, చెప్తాం. మరి ఈరోజు అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి దేవుని కార్యాలు ఆత్మ సంబంధంగా పొందుకుంటున్నాం, భౌతిక సంబంధంగా పొందుకుంటున్నాం, పరలోక సంబంధముగా కూడా అనుభవిస్తున్నాం. అంత దేవుని కార్యాలు పొందుకుంటున్నటువంటి మనం మరి ఇతరులకు ఆయన కార్యాల గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన శక్తిని గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి ప్రకటించకపోతే మరి ఇంకెలాగున చెప్పండి? ప్రచురం చెయ్యకపోతే ఎలా? ఆయన్ని పరిచయం చెయ్యకపోతే ఇంకెలాగున అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. మరి ఎలా ప్రకటించాలి అనే విషయాన్ని కూడా నేర్చుకున్నాం. ఎలా ప్రకటించాలి? మన లిప్స్ ద్వారా ప్రకటించాలంటే మన పెదాల ద్వారా దేవుడు చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చూపిన ప్రేమను మన పెదాల ద్వారా చెప్పాలి. రెండవది ఎలా చెప్పాలి చెప్పండి? మన లైఫ్, మన జీవితం ద్వారా తెలియచేయాలి. మునుపటికి అంటే దేవుణ్ణి ఎరగలేనటువంటి జీవితానికి, పరిశుద్ధ దేవుణ్ణి అంగీకరించిన తరువాత మన జీవితానికి ఏముండాలి చెప్పండి? తేడా అనేది ఉండాలి, వ్యత్యాసం అనేది ఉండాలి, మార్పు అనేది ఉండాలి. అప్పుడు మనం మన నోటి ద్వారా చెప్పలేకపోయినా, మన నోటి ద్వారా వివరించలేకపోయినా, అంత వాక్చాతుర్యం మనకి లేకపోయినా మన జీవితాన్ని చూసినటువంటి వారు ఖచ్చితంగా ఎక్కడికి ఆకర్షించబడతారు? ప్రభువు దగ్గరికి ఆకర్షించబడతారు. అంటే మన జీవితంలో ఏం కలగాలి? మార్పు అనేది కలగాలి. మునుపటికి ఇప్పటికీ మార్పు ప్రజలకు తెలియాలి, ప్రజలకి కనబడాలి. మునుపు ఎలా ఉందో మన జీవితం ఇప్పుడు అలాగే ఉంటే ఏమాత్రం కూడా వాళ్ళు మనలో ఎవరిని చూడలేరు? క్రీస్తుని చూడలేరు. కానీ ఈరోజు మనం అలాగున మార్పు చెంది జీవించగలిగితే క్రీస్తును మనలో చూడగలుగుతారు. అప్పుడు ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గరికి ఆకర్షించబడతారు. అంటే మన జీవితం ద్వారా ఏం చేయగలుగుతున్నాం? క్రీస్తుని ప్రకటించగలుగుతున్నాం అనే విషయాన్ని ఎంతైనా మనం ఆలోచన చేయాలి. మరి ప్రకటించేటువంటి స్త్రీలు సైన్యంగా ఉన్నారు కదా. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది వారి పెదాల ద్వారా ప్రకటించినటువంటి వారు ఉన్నారు. వారి జీవితాల ద్వారా ఎంతోమంది క్రీస్తుని ప్రకటించినటువంటి వారు, పరిచయం చేసినటువంటి వారు, క్రీస్తు కొరకు జీవించినటువంటి వారు చాలామంది మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నారు. ఈరోజు ప్రకటించేటువంటి స్త్రీగా ఉన్నటువంటి ఒక స్త్రీని మనం చూద్దాం రండి. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 24వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. 24, 8, 9 వచనాలు చదువుకుందాం. 29 చదివేయండి. 9వ వచనం చదవండి. 24, 9. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఏంటా విషయం అని గనక మనం ఆలోచన చేస్తే, ఒక స్త్రీని గురించి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. ఆ స్త్రీ పేరేంటి చెప్పండి? మిర్యాము. ఏంటి చెప్పండి? మిర్యాము అనేటువంటి స్త్రీ గురించి వ్రాయబడి ఉంది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మోషే ద్వారా పలికిస్తున్నాడు. ఏమనేసని అంటే, మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు దేవుడైనటువంటి యెహోవా మిర్యాముకి ఏం చేశాడో మీరు ఒక్కసారి ఏం చేయండి? జ్ఞాపకం చేసుకోండి అనేసి అని చెప్తున్నాడు. ఇలా చాలామంది గురించి జ్ఞాపకం చేసుకోండి ఒకసారి అని దేవుడు ప్రస్తావించిన మాటలు ఉన్నాయి. మనకి సువార్తల్లో కనుక చూస్తే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని యేసయ్య చెప్పారు కదా. అంటే కొంతమందిని ఎందుకని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, కొంతమంది యొక్క చరిత్ర, వారి జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే మనకి బుద్ధి కలుగుతుంది. కొంతమంది జీవితాలను, వారి చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే మనకి బోధ కలుగుతుంది. అందుకని కొంతమందిని గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు వ్రాయించాడు
అసలు వారి జీవితం ఏమీ బాగాలేదు కదా. బాగాలేని వాళ్ళ జీవితం గురించి కూడా, అపవిత్రమైన వారిని గురించి కూడా, అపరాధాలు చేసినటువంటి వారిని గురించి కూడా, పాపం చేసినటువంటి వారిని గురించి కూడా, సొంత బిడ్డలతో పాపం చేసినటువంటి లోతును గురించి కూడా పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టబడినటువంటి ఈ బైబిల్లో దేవుడు ఎందుకు రాయించాడు అని చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు కదా, ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. కానీ ఒక్క విషయం ఆలోచన చేయాలి. మన దేవుడు ఎలాంటి వాడు అనేసనంటే ఆయన పరిశుద్ధుడే. ఆయన ఇచ్చిన గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథమే. కానీ అలాంటి విషయాలన్నీ ఎందుకు రాయించారు అంటే ఆయన ఏది మనకి మరుగు చేయాలని అనుకోవట్లేదు, ఏది దాచిపెట్టేద్దాం కప్పి పెట్టేద్దాం అని ఆయన అనుకోలేదు. అందుకనే రాయించాడు. రెండు, అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని, అలాంటి స్థితిలోనికి మనం తొలగిపోకూడదని మనకి బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి దేవుడు ప్రతి విషయాన్ని ఇందులో వ్రాయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మిరియామును జ్ఞాపకం చేసుకోనండి అని మోషే ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశ ఖండము అంటే మరలా ఉపదేశించబడినటువంటి గ్రంథం. ఐగుప్తులో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, లక్షలాది మంది ప్రజలు, వారు అరణ్య యాత్రలో వారు కాలగర్భంలో కలిసిపోయారు. మరలా నూతన జనరేషన్, కొత్త తరం వారు పుట్టుకొచ్చినటువంటి వారికి దేవుని యొక్క ఆజ్ఞలు తెలియదు, దేవుని యొక్క విధులు తెలియదు, దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ కమెంట్స్ అన్నీ కూడా తెలియదు వాళ్ళకి. అప్పుడు మరలా ఆ నూతన తరం వారికి మోషే ఉపదేశిస్తున్నాడు, మీరు ఇలా ఉండండి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇవి, మీరు ఇలా జీవించండి అని మరలా ఉపదేశించాడు. కాబట్టి ఆ నూతన తరానికి ఈ గ్రంథానికి వచ్చినటువంటి పేరు ఏంటి అంటే ద్వితీయోపదేశ కాండము, అంటే మరలా ఉపదేశించబడినటువంటి కాండ గ్రంథము అని అర్థం వస్తుంది. మరలా ఉపదేశిస్తూ ఆ నూతన తరం వారికి చెప్తున్నాడు. ఏంటి అనేసనంటే ఐగుప్తులో నుండి మీరు నడిపించబడినప్పుడు దేవుడైనటువంటి యెహోవా మిరియాముకు చేసిన దాన్ని మీరు ఏం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. అంటే ఈరోజు మనం ఒక స్త్రీ గురించి ఆలోచన చేస్తున్నాం. ఆ స్త్రీ పేరు ఏమిటి అనేసనంటే ఏంటి చెప్పండి, మిరియాము. ఏంటి చెప్పండి, మిరియాము అనేసనంటే చాలా అర్థాలు వస్తాయి. కొన్ని మాటలు నేను చెప్తాను. మిరియాము అంటే అర్థం ఏమిటి అనేసనంటే పిల్లల కోసం కాంక్షించేవారు అని అర్థం. ఒక అర్థం ఏంటి చెప్పండి, పిల్లల కోసం కాంక్షించేవారు అని అర్థం వస్తుంది. రెండు, చేదు అని అర్థం వస్తుంది. మిరియాం అంటే ఏమర్థం వస్తుంది చెప్పండి, చేదు అని అర్థం వస్తుంది. మూడు, చేదు సముద్రం అని కూడా అర్థం వస్తుంది. నాలుగవది, తిరుగుబాటు చేయుట అని కూడా, ఇలా చాలా అర్థాలు వస్తాయి మిరియాము అనేటువంటి పేరుకి. ఈ మిరియాము గురించి మనము ఆలోచన చేస్తే మనందరికీ బాగా తెలుసు. మిరియాము యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పగలుగుతారా? అమ్రాము, యొక్కెబేదు. మిరియాము యొక్క తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? అమ్రాము, యొక్కెబేదు. మోషే తల్లిదండ్రులు గుర్తుంటే మిరియాం తల్లిదండ్రులు ఆటోమేటిక్గా గుర్తున్నట్లే. ఎందుకంటే మిరియాం ఎవరు? మోషే యొక్క అక్క. కాబట్టి ఈ మిరియాము తల్లిదండ్రులు అమ్రాము, యొక్కెబేదు. ఈ మిరియాము ఏ గోత్రం నుండి వచ్చింది, ఏ గోత్రానికి చెందింది అనేసనంటే లేవి గోత్రానికి చెందింది. అంటే లేవికి మును మనవరాలు అవుతుంది. మిరియాం ఏమవుతుంది చెప్పండి? లేవికి మును మనవరాలు. లేవి అంటే కూడా ఎవరో నేను కొన్ని మాటలు చెప్తాను. మనకి బాగా తెలిసిన దగ్గర నుంచి కొన్ని పేర్లు చెప్పుకుందాం. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది. 12 మందిలో ఒక కుమారుడు ఎవరు? లేవి. యోసేపే గుర్తున్నాడా మీకు? లేవి కూడా ఒక కుమారుడే కదా 12 మందిలో లేవి. లేవి కుమారుడు ఎవరు? అక్కడి నుంచి బండి ఆగిపోద్ది. లేవి కుమారుడు కహతు కుమారులు ఎవరు అంటే అమ్రాము కుమార్తె మిరియాము. అంటే లేవికి మును మనవరాలు అవుతుంది ఈ మిరియాం అనమాట అండి. లేవి గోత్రానికి చెందింది. ఈ అమ్రాము, యొక్కెబేదులకి 3 పిల్లలు. ఎవరెవరో చెప్పగలుగుతారా? మిరియాము, అహరోను, మోషే. లైన్ లేకుండా మధ్యలోంచి మొదలు పెడుతున్నారు. అంటే అహరోను, మోషేలు మిరియాముకి ఏమవుతారు అంటే తమ్ముళ్ళు అవుతారు. ఏమవుతారు చెప్పండి? తమ్ముళ్ళు. అహరోనికి, మోషేకి మిరియాము అక్క అవుతుంది. వాళ్ళిద్దరూ ఈమెకు తమ్ముళ్ళు అయ్యారంటే ఈమె వాళ్ళిద్దరికి ఏమవుతుంది? అక్క అవుతుంది కదా. వాళ్ళిద్దరికి అక్క. దాదాపు
మోషేకి మిరియాముకి ఒక 10 సంవత్సరాల తేడా ఉంటుంది అన్నట్లుగా చరిత్రకారులు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ బైబిల్లో చాలా ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు మిరియాము గురించి, అందరికీ కూడా తెలుసు. బైబిల్లో ప్రత్యేక పరిచయం లేనటువంటి స్త్రీ మిరియాము. అలాగే మరెన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి స్త్రీ కూడా ఎవరు అంటే మిరియాము. దేవునికి స్తోత్రం. అర్థమైందండి ఈ మాట? బైబిల్లో ప్రత్యేక పరిచయం చేయలేనటువంటి స్త్రీ మిరియాము. అలాగే మరెన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి స్త్రీ కూడా ఎవరు చెప్పండి? మిరియాము. ఈ మిరియాము గురించి కనుక మనము ఆలోచన చేసుకుంటా ఉంటే, ఈ మిరియాము గురించి ఆలోచన చేస్తే, మోషే పుట్టకముందు 375 సంవత్సరాల క్రితం ఐగుప్తు ఎవరు వెళ్ళారు అనేసనంటే, పితరులైనటువంటి ఇశ్రాయేలీలు యోసేపు ద్వారా ఐగుప్తు వెళ్ళడం జరిగింది. ఐగుప్తు వెళ్ళిన తర్వాత అక్కడ యాకోబు యొక్క 12 మంది కుమారులు ఏమైపోయారు? స్థిరపడిపోయి లక్షలాది మందిగా వారు విస్తరిస్తూ ఉంటే, అప్పుడు ఇక యుద్ధం జరిగినప్పుడు వాళ్ళే ఎక్కువ ప్రజలుగా ఉన్నారు కదా, వాళ్ళే జయించేస్తారు అని ఫరో ఏం చేశాడు అనేసనంటే, ఇశ్రాయేలీలకు పుట్టినటువంటి తొలి సంతానమైనటువంటి మగబిడ్డల్ని ఏం చేయాలి? నైలు నదిలో పడేసి చంపేయాలి అనేటువంటి ఆ కానూను ఆజ్ఞను పెట్టడం జరిగింది. ఆజ్ఞ పెట్టినటువంటి టైంలో ఎవరు పుట్టారు? మోషే పుట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మిరియాము గురించి గనక ఆలోచన చేస్తే, మిరియాములో చాలా లక్షణాలు ఉన్నాయి. కానీ మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మిరియాముని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు అంటే, ఒక నాయకురాలుగా ఎన్నుకున్నాడు. మిరియాములో ఉన్నటువంటి లక్షణాలు అంటే ఎలా ఉంది చెప్పండి? మొట్టమొదటిగా నాయకురాలుగా ఉంది. రెండవది రాయబారిగా ఉంది. ఎలా ఉంది చెప్పండి? రాయబారి. నాయకురాలు అంటే ఎవరు? నాయకురాలు అంటే నడిపించే వాళ్ళని ఏమంటారు? ప్రజల్ని మగవాళ్ళని అయితే ఏమన్నారు? మోషేని అహరోన్ని నాయకులు అన్నారు. మరి స్త్రీని ఏమంటారు? నాయకురాలు అంటారు కదా. అంటే నాయకురాలుగా ఉంది. రెండవది ఎలా ఉంది చెప్పండి? రాయబారిగా ఉంది. అంటే రాయబారి అంటే ఏంటి చెప్పండి? మధ్యవర్తి. దేవుని సన్నిధిలో దేవుని ప్రజల కోసం ప్రార్థన చేసేటువంటిదిగా, పోరాడేదిగా, ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో విన్నవించేదిగా ఉంది. అలాగే మూడవదిగా ఎలా ఉంది అంటే ప్రవక్తిగా ఉంది. ఎలా ఉంది చెప్పండి? ప్రవక్తిగా ఉంది. బైబిల్లో మొట్టమొదటి ప్రవక్తిని ఎవరైనా ఉన్నారు అంటే అది మిరియామే. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రవక్తిని ఎవరు చెప్పండి? మిరియాము. ప్రవక్తిని అంటే ప్రకటించేది. ప్రవక్తిని అంటే ఏంటి చెప్పండి? ప్రకటించేది. దేవుని మాటలు ప్రకటించడం, దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయాలను ప్రజలకు తెలియచేసే వారిని ప్రవక్తని అంటారు. అలాగే ప్రవక్తని అనేసనంటే, ప్రవక్త అనేసనని మనము ఆలోచన చేస్తే, దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో ఏంటి చెప్పండి? సహవాసం చేస్తూ దేవుడు చెప్పినటువంటి విషయాల్ని ప్రజలకి తెలియచేసే వాళ్ళని ఏమంటారు చెప్పండి? ప్రవక్తిని అంటారు, లేక ప్రవక్త అంటారు. మరి ఇక్కడ మిరియాము కూడా ఎలా ఉంది అని గనక మనం ఆలోచన చేస్తే ఎలా ఉంది చెప్పండి? ప్రవక్తినిగా ఉంది. దేవునితో సహవాసం చేస్తూ దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియజేస్తుంది. దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు బోధిస్తుంది, ప్రకటిస్తుంది. అందుకనే ప్రకటించేటువంటి స్త్రీల జాబితా వరుసలో ముందుగా వచ్చింది ఎవరు అంటే మిరియాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ మిరియాము ఇన్ని విధాలుగా దేవుని చేతిలో వాడబడడానికి ఉన్నటువంటి లక్షణం, ఆమె జీవితం ఎలా ఉంది, ఆమె జీవితం ద్వారా మనకేం నేర్పిస్తుంది, ఆమె జీవితం ద్వారా మనకి ఏం ప్రకటిస్తుంది అనే విషయాన్ని గనక మనం ఆలోచన చేస్తే, ఆమెలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు త్వరగానే నేను నా మాటలు చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. కొన్ని మాటలు, ఆమె జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రకటించడం అంటే ఎలా చెప్పండి? జీవితం ద్వారా కూడా ప్రకటించాలి కదా. ఆమె జీవితం ద్వారా ఈరోజు మనకేం ప్రకటిస్తుంది, ఆమె జీవితం ద్వారా మనకేం నేర్పిస్తుంది అనే విషయాన్ని మనం కొన్ని ఆలోచన చేద్దాం. రండి, నిర్గమకాండం 2వ అధ్యాయం గనక మనం చూస్తే, నిర్గమకాండం 2వ అధ్యాయంలో గనక చూస్తే ఇక్కడ మిరియాము గురించి చాలా మాటలు రాయబడి ఉన్నాయి. మిరియాము గురించి చాలా విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. రాయబడినటువంటి ఈ విషయాల్లో గనక మనం ఆలోచన చేస్తే, ఇక్కడ 2వ అధ్యాయం అంతా మీరు పెట్టుకుంటే, మొట్టమొదటిగా మిరియాము జీవితంలో నుండి మనం నేర్చుకునేటువంటి విషయం,
ఆమె జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు ఏమిటి అనేసనంటే, దేవుని కొరకు, దేవుని చేత, దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, మిరియాములో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం, క్వాలిఫికేషన్ ఏమిటి అనేసనంటే, దేవుని కొరకు, దేవుని చేత, దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడింది. ఎవరి కోసం చెప్పండి? దేవుని కోసం. దేని కొరకు? దేవుని పని కోసం. ఎవరి చేత ఏర్పాటు చేయబడింది? ప్రజల చేత అపాయింట్ చేయబడలేదు. ఎవరితో అపాయింట్ పొందుకుంది చెప్పండి? దేవుని చేతే ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనము కూడా ఏమనుకుంటామో తెలుసా? దేవుని పని చెయ్యాలని ఉందండి, దేవుని పనిలో వాడబడాలని ఉందండి అనేసి అంటూ ఉంటాం. కానీ దేవుని పనిలో వాడబడాలని ఉంది అంటూ ఉంటాం, కానీ చాలాసార్లు దేని ద్వారా వాడబడాలనుకుంటాం తెలుసా? చాలాసార్లు కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? చాలామందికి దేవుని స్వార్థ ప్రకటించాలనుకుంటున్నానండి, దేవుని గురించి చెప్పాలనుకుంటున్నానండి, కానీ నా జ్ఞానం సరిపోదండి, నాకు మాట్లాడడం రాదండి అనేసి అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ దేవుని ఏర్పాటు మానవ జ్ఞానాన్ని బట్టి ఉండదు. మనం ఏదో జ్ఞానవంతులమని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. లేకపోతే మనం ఏదో చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, లేకపోతే డిగ్రీలు ఉన్నాయి, ఏదేదో చదివేశాం, మనలో ఏదో అర్హతలు ఉన్నాయి అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. కొరింథీ పత్రికలో మనకు తెలుసు కదా, ఏ శరీరీ కూడా ఆయన ముందు అతిశయించకూడదని ఎవరిని ఎన్నుకున్నాడంట? జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడట. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడట. ఎన్నికైన వారిని తృణీకరించడానికి ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, నీచులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగున అంటే దేవుని ఏర్పాటు ఏదో మనలో ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, చదువును బట్టి, దేన్ని బట్టో ఉండదు. కేవలం ఆయన కృప ద్వారానే ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ మిరియాము జీవితాన్ని గనక ఆలోచన చేస్తే, దేవుని కోసం, దేవుని పని కోసం, దేవుని చేత ఏం చేయబడింది చెప్పండి? ఏర్పాటు చేయబడింది. ఏర్పాటు చేయబడినటువంటి తన పనిలో చిన్ననాటి నుండి కూడా, ఏదో ఆమెకి వయసు వచ్చిన తర్వాత కాదు, లేకపోతే యవన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత కాదు, చిన్ననాటి నుండి కూడా ఎక్కడ వాడబడింది చెప్పండి? దేవుని పనిలోనే వాడబడింది మిరియాము అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మిరియామే కాదు, అమ్రాము, యొకేబేదులకి దేవుడు ఇచ్చినటువంటి 3 బిడ్డలు కూడా ఎక్కడ వాడబడ్డారు? దేవుని పనిలోనే వాడబడ్డారు. దేవునికి స్తోత్రం. అలా 3 బిడ్డలు దేవుని పనిలోనే వాడబడ్డానికి అమ్రాము, యొకేబేదుల యొక్క ప్రార్థనని చెప్పొచ్చు. వారి బిడ్డల్ని అలాగున వారి బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో వారు చేసినటువంటి ప్రార్థన, ఆ రీతిగా వారు పెంచినటువంటి పెంపకాన్ని బట్టి నిజంగా వారి 3 కూడా దేవుడు దేవుని పనిలో వాడుకున్నాడు. ఒక్కసారి ఆ మాట చూస్తారా మీరు? మీకా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీకా 6:4. ఐగుప్తు దేశం నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో. ఏమంటున్నాడో తెలుసా? ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి, ఐగుప్తు యొక్క ఇనుప కొలుములో నుండి మిమ్మల్ని రప్పించడానికి, మిమ్మల్ని విడిపించడానికి నేను 3 ఏర్పాటు చేసుకున్నాను. 3 నాయకుల్ని ఏర్పాటు చేశాను. మిరియాము నాయకురాలని ఎక్కడుందండి అనొచ్చు. దానికి రెఫరెన్స్ ఇదే అనమాట. అంటే ఇక్కడ దేవుడే చెప్తున్నాడు స్వయంగా, మీకోసం నేను పంపించినటువంటి నా సాధనం ఎవరనుకుంటున్నారు? 1 మోషే, 2 అహరోను, 3 ఎవరు? మిరియాము. వీళ్ళ 3 కూడా మీ కొరకు నేను పంపించాను. మిమ్మల్ని విడిపించడం కోసం, మిమ్మల్ని రప్పించడం కోసం నా సాధనాలుగా వారిని వాడుకున్నానని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ మొట్టమొదటిగా మిరియాములో ఉన్నటువంటి లక్షణం మనం చూస్తే, దేవుని కొరకు, దేవుని చేత, దేవుని పని కొరకు ఏం చేయబడింది చెప్పండి? ఏర్పాటు చేయబడింది. ఐగుప్తులో నుండి 6 లక్షల కాల్బలం అంటే యుద్ధం చేయగలిగినటువంటి వీరుల సంఖ్య ఓన్లీ ఎంతమంది చెప్పండి? 6 లక్షలు.
మరి యుద్ధం చేయలేనటువంటి వారు పిల్లల సంఖ్య, స్త్రీల సంఖ్య ఇంకా లక్షలాది మంది. వీళ్ళందరినీ నడిపించడంలో మోషే అహరోన్లకు సహాయంగా, సహకారిగా, సాటిగా, అంటే సాటి అనేసారంటే వారితో సమానంగా నాయకురాలుగా ఉండి దేవుని సాధనంగా వాడబడినటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఆమె ఎవరు చెప్పండి? మిరియాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు పురుషుల కన్నా స్త్రీల ద్వారానే దేవుడు ఎక్కువ పని చేయించుకుంటాడు. అవునంటారా కాదంటారా? చాలాసార్లు దేవుడు తన పని జరిగించుకోవడానికి ఎక్కువ స్త్రీలనే వాడుకుంటూ ఉంటాడు. అలాంటప్పుడు దేవుడు వాడుకునేటప్పుడు మనం కొన్నిసార్లు ఏమంటా ఉంటామంటే, దేవుడు ఆ పని కొరకు దేవుడు నన్ను నియమించుకున్నాడు, ఆ పని నా ద్వారా దేవుడు జరిగించాలనుకుంటున్నాడు అని, అది ఏదైనా సరే దేవునికి ఇచ్చే విషయమే కానివ్వండి, పరిచర్యవే కానివ్వండి, ప్రార్థనే కానివ్వండి, అనేకుల కొరకు మొరపెట్టడమే కానివ్వండి, విజ్ఞాపన చేయడమే కానివ్వండి, ఏదైనా సరే దేవుని పనులు మనం ముందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ప్రేరేపించినప్పుడు, ఆ పని యొక్క బాధ్యత దేవుడు మనకు అప్పగించినప్పుడు ఆ పనిలో ముందుకు వెళ్ళిపోవాలే. కానీ చాలాసార్లు ఏమంటా ఉంటామంటే, మా ఆయన ఒప్పుకోవట్లేదండి, లేకపోతే నాకు కుదరట్లేదండి అని కొన్ని ఆటంకాలు, అభ్యంతరాలు చూసి దేవుని కొరకు వాడబడకుండా ఏమైపోతాం చెప్పండి? వెనకబడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ మిరియామును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేసరంటే, లక్షలాది మంది ప్రజల్లో మగవారిని నడిపించడానికి ఇద్దరు ఉన్నారు. ఎవరు? మోషే, అహరోన్లు. మగవారు ఎక్కువ ఉంటారా? స్త్రీలు ఎక్కువ ఉంటారా? ఎక్కడైనా స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. మరి మగవారు తక్కువైనా వారిని నడిపించడానికి ఇద్దరు ఉంటే, మరి స్త్రీలను నడిపించడానికి ఎవరున్నారు? ఒక్కతే మిరియాము. ఆ స్త్రీలందరినీ ఏం చేసుకొచ్చింది చెప్పండి? నడిపించుకొచ్చింది 40 సంవత్సరాల అరణ్య యాత్రలో. అంత కష్టమైనా కూడా దేవుని పని జరిగించడంలో, దేవుని కొరకు వాడబడటంలో ఆమె ఎలా ఉంది చెప్పండి? ముందంజ వేసింది. ఏ మాత్రం కూడా తను అలసిపోలేదు, వెనకంజ వెయ్యలేదు. స్త్రీలను నడిపించడంలో, స్త్రీలకి మాదిరిగా ఉండడంలో, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని పని నేను చేస్తాను అని ముందే అడుగు వేసింది. ఈరోజు చాలామందికి దేవుని పని అంటే ఎలా కనిపిస్తుందో తెలుసా? చాలా నీచకంగా కనిపిస్తూ ఉంటుంది, చాలా నీచకంగా చూస్తూ ఉంటారు. కానీ దేవుని ఆశీర్వాదం అంతా ఎక్కడుంది? దేవుని పనిలోనే ఉంది. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆటంకాలు వచ్చినా తలొగ్గకండి. అసలు దేవుని పని అంటేనే ఆటంకాలకి, అభ్యంతరాలకి తలొగ్గే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ఆశీర్వాదం అంతా దేవుని పనిలోనే ఉంది. దేవుని పని కనుక మనం మనఃపూర్వకంగా చేయగలిగితే, మనస్ఫూర్తిగా చేయగలిగితే ఎంతైనా అది మనకి ఆశీర్వాదకరమే. ప్రపంచంలోనే చాలా ధనవంతుడిగా పేరు పొందినటువంటి ముఖేష్ అంబానీ, ఆ అంబానీ ఇంట్లో పని మనిషికి కూడా ఏముంటుందంట? కొన్ని ఆధిక్యతలు ఉండాలట. పని చేసేటువంటి పని మనిషికి లక్షల్లో జీతం ఉంటుంది. నెలకి లక్షల్లో జీతం ముఖేష్ అంబానీ ఇంట్లో పని మనిషికి. ఆ లక్షల్లో జీతం ఇచ్చే పని మనిషికి కూడా ఏముండాలి? కొన్ని ఆధిక్యతలు ఉండాలి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అలాంటి వాళ్ళనే పని మనుషులుగా తీసుకుంటారు అన్ని పరిశీలన చేసి. అంటే ఒక ధనవంతుడైనటువంటి ఆయన ఇంటిలో పనిచేసే పని మనిషికే ఆధిక్యతలు ఉండాలి అంటే, మరి ఈరోజు మనం పని చేసేది ఎవరి పని? సర్వాధికారి అయినటువంటి దేవుని పని. దేవునికి స్తోత్రం. సర్వ సంపదల ఖని అయినటువంటి దేవుని పనిని చేస్తున్నాం. ఏ అర్హత లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా, ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా దేవుడు నన్ను మనల్ని వాడుకుంటున్నాడు కదా, ఎన్నుకున్నాడు కదా, ఏర్పాటు చేసుకున్నాడు కదా. అంబానీ ఇంట్లో అయితే ఆధిక్యతలు చూస్తారు, క్వాలిఫికేషన్స్ చూస్తారు. మరి దేవుడు ఏమీ చూడలేదు కదా మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు. ఇంకెంతగా దేవుని పనిలో మనం వాడబడాలి అనే విషయాన్ని ఎంతైనా ఆలోచన చేయాలి. ఇక్కడ రెండవదిగా మిరియాము జీవితంలో గురించి మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఏంటి? దేవుని పని కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సాధనం. రెండవది ఏంటి అంటే, ప్రేమ కలిగిన సహోదరి. రెండవ విషయాన్ని మిరియాము జీవితంలో నుండి కనుక మనం త్వరగా ఆలోచన చేస్తే ఎలా కనిపిస్తుంది అంటే, ప్రేమ కలిగినటువంటి సహోదరిగా మనకి కనిపిస్తుంది. నిర్గమకాండం 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, అక్కడ వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలుచుండెను. ఇక్కడ ఈ మాటను బట్టి రెండు విషయాలు ఆలోచన చేయొచ్చు. అంటే ప్రేమ కలిగిన సహోదరిగా కనిపిస్తుంది, అలాగే తన తమ్ముడికి కాపలాగా ఉన్నట్లుగా కూడా, కావలిగా ఉన్న పనిని కూడా
ఇక్కడ మిరియాము చేస్తుంది. ఇక్కడ సందర్భం మనకు తెలుసు కదా. అమ్రాము యొకేబెదులకి ఎవరు పుట్టాడు? మోషే పుట్టాడు. మోషేని 3 నెలలు దాచారు. ఇక పెద్దవాళ్ళనైతే దాచడం ఈజీగా ఉంటుంది, కానీ చంటి పిల్లల్ని దాయగలమా? వారి ఏడుపుని ఆర్పగలమా? ఆపలేం. కాబట్టి ఇక దాయలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక దేవుని చిత్తానికి అప్పగించి దేవుని మీద భారం వేసి విశ్వాసంతో ఒక జమ్ము పెట్టెలో పెట్టి ఆ బిడ్డని ఎక్కడ విడిచిపెట్టేశారు? నైలు నదిలో విడిచిపెట్టేశారు. నైలు నది అంటే మొసళ్ళకి ప్రసిద్ధి. ఆ మొసళ్ళకి ప్రసిద్ధి అయినటువంటి ఐగుప్తుకు జీవనాధారమైనటువంటి నైలు నదిలో విడిచిపెట్టేసి అప్పుడు ఈ మిరియాముని చూడమని చెప్పినప్పుడు వాళ్ళమ్మ ఏం చేస్తుంది? తన తమ్ముడిని కనిపెడుతుంది. ఏం చేస్తుంది చెప్పండి? కనిపెడుతుంది. అసలు ఇక్కడ కనుక ఆలోచన చేస్తే ఆ నైల్ నదిలో విడిచిపెట్టినప్పుడు ఆ జమ్ము పెట్టి ఎలా వెళ్తుందో ఆ వెనకాల ఏం చేస్తుంది? ఫాలో అవుతుంది. చాలా కేర్ తీసుకుంటుంది తన తమ్ముడి విషయంలో. ఎప్పుడు కేర్ తీసుకుంటాం మనం ఎవరి విషయంలో అయినా? ప్రేమ ఉన్నప్పుడే కదా. ప్రేమ లేనప్పుడు ఏమైనా కేర్ తీసుకోగలుగుతామా? వాళ్ళని పట్టించుకోగలుగుతామా? ఎలా తిరిగినా ఎలా పోయినా నాకు సంబంధం లేదు అనేసి అని అంటాం. కానీ ఇక్కడ కేరింగ్ సిస్టర్గా కనిపిస్తుంది, అంటే ప్రేమ కలిగినటువంటి సహోదరిగా కనిపిస్తుంది. అదే సేమ్ టైంలో ఎలా ఉంది అనేసి అంటే కావలిగా కూడా ఉంది తన తమ్ముడికి. మనం ఆదికాండంలో కనుక చూస్తే 4వ అధ్యాయంలో కయీను హేబేలు విషయంలో హేబేల్ని కయీన్ చంపేసినప్పుడు యెహోవా వచ్చి కయీన్ని అడుగుతాడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటే అప్పుడు కయీన్ ఏమంటాడు? నా తమ్ముడికి నేను ఏమన్నా కావాలవాడిని అనుకుంటున్నావా అన్నాడు. ఎవరితో? దేవునితో. కానీ ఇక్కడ ఎలా ఉంది? మిరియాం ఎలా ఉంది? కావలిగానే ఉంది. ఎందుచేత అంటే ప్రేమను బట్టి, తన తమ్ముడిని ప్రేమించడాన్ని బట్టి. ఈరోజు మన విషయంలో కూడా మనం ప్రకటించాలి అంటే దేని ద్వారా ప్రకటించాలి? మన జీవితాల ద్వారా క్రీస్తుని ప్రకటించాలి. మరి ప్రకటించేటువంటి మనలో ఏముండాలి? ఖచ్చితంగా ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ లేనిది ఎంత ప్రకటించినా ఏంటి చెప్పండి? వ్యర్థమే. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మనకి బాగా తెలుసు కదా. ప్రేమ లేకుండా కొండల్ని పెకలించేటువంటి విశ్వాసం ఉన్న, అద్భుతాలు చేసిన, ఏం చేసిన, గనగన భాషలు మాట్లాడేసిన ప్రేమ లేకపోతే ఏంటి చెప్పండి? వ్యర్థుడనే నేను అని ఖచ్చితంగా పౌలు గారు చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా క్రీస్తుని ప్రకటించాలి అంటే క్రీస్తు ప్రేమని మనం ఏం చేయాలి? చూపించాలి. మన కుటుంబస్తులకు చూపించాలి, మన సహోదరులకు చూపించాలి, మన బంధువులకి స్నేహితులకి చూపించాలి, మన తోటి వారికి చూపించాలి, మన గ్రామస్తులకి చూపించగలగాలి. అప్పుడే మనం చూపించే ప్రేమను బట్టి క్రీస్తుని ఏం చేయగలుగుతాం? ప్రకటించగలుగుతాం. మనం ప్రేమ చూపించకుండా క్రీస్తు నమ్ముకోండి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు అని చెప్తే సరిపోతుందా? ఎవరికైనా ఆకలి వేస్తుంది, వారికి ఆహారం పెట్టకుండా ఓహో ఆకలి వేస్తుందా మీకు, అలాగా చర్చికి రండి అని చెప్తే సరిపోతుందా? చెప్పండి? సరిపోదు. ముందుగా ఏం చేయాలి? వారి ఆకలి తీర్చాలి. మనం తినే ఆహారం వారికి పెట్టినప్పుడు చర్చికి రండి, క్రీస్తుని నమ్ముకోండి అని చెప్పక్కర్లేదు. మనం తినే ఆహారం వారికి పెట్టే అంత ప్రేమ చూపడంలో వారు వెంటనే గ్రహించగలుగుతారు, వీరు క్రీస్తు బిడ్డలు కాబట్టి ఇలాగున ప్రేమించగలిగారు అని. ఆ ప్రేమ కలిగినటువంటి క్రీస్తుని నమ్ముకున్న వీరే ఇంతగా ప్రేమిస్తే ఆ క్రీస్తుని నేను కూడా ఆ ప్రేమను పొందుకోవాలని వెంటనే వారు క్రీస్తు ప్రేమ దగ్గరికి ఆకర్షించబడతారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మిరియాము గురించి కనుక ఆలోచన చేస్తే ఏం కలిగినటువంటిదిగా ఉంది? ప్రేమ కలిగిన సహోదరిగా ఉంది. ఈరోజు మనుషుల్లో ఏం ఎక్కువైపోయింది అంటే స్వార్థం ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయింది చెప్పండి? స్వార్థం ఎక్కువైపోవడం ద్వారా ఏమి లేదు అనేసనంటే ప్రేమ లేదు. కుటుంబాల్లో ప్రేమ లేదు, సంఘాల్లో కూడా సహోదరుల మధ్యలో ఏం లేదు చెప్పండి? ప్రేమ లేదు. అందుకని బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే గనక అక్కడ మనకి రాయబడినటువంటి మాట ఏంటి అంటే సహోదర ప్రేమ నిలువనియుడి. అంటే ఇక్కడ మన సొంత కుటుంబంలో ఉన్నటువంటి సొంత అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన కుటుంబస్తుల్లో వాళ్ళని ప్రేమించాలి. అలాగే క్రీస్తు రక్తం చేత కడగబడి ఒకే కుటుంబం అయ్యాం. మనందరం ఏంటి చెప్పండి? ఒకే కుటుంబం, సహోదరులం. కాబట్టి మన కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తున్నామో, భౌతిక కుటుంబాన్ని, అలాగే ఆధ్యాత్మిక కుటుంబంలో ఉన్నటువంటి ఈ సంఘం అనే కుటుంబంలో ఉన్నటువంటి మన సాటి సహోదరులను కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రేమింపబద్ధులమై ఉన్నాం. దాన్ని మాత్రం ఖచ్చితంగా
నిలకడగా ఉండనివ్వండి అని ఇక్కడ హెబ్రీ పత్రికలో మనకి సెలవిస్తున్నటువంటి మాట. మరి ఈరోజు మనం ఎంతవరకు ప్రేమ కలిగి ఉన్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. ఇక్కడ మూడో విషయానికి వస్తే మిరియాము గురించి ఆలోచన చేస్తే ఎలా కనిపిస్తుంది అంటే, ఒకటి తన తమ్ముడి విషయంలో ప్రేమ కలిగిన సహోదరిగా ఉంది. తర్వాత మూడో విషయం కనుక చూస్తే మనము విధేయత కలిగిన కుమార్తెగా ఉంది. తల్లిదండ్రులకు ఎలా ఉంది చెప్పండి? విధేయత కలిగిన కుమార్తెగా ఉంది. ఇక్కడ మనము ఆలోచన చేస్తే 2వ అధ్యాయంలో ఇక్కడ వాళ్ళ తల్లి ఏం చేసింది చెప్పండి? ఇక్కడ తమ్ముడిని జమ్ముపెట్టులో పెట్టి నైల్ నదిలో విడిచిపెట్టేసి ఏం చెప్పింది వాళ్ళమ్మ? తమ్ముడిది వెనక వెళ్ళు, ఏం జరుగుతుందో చూడు అని చెప్పింది. చెప్పినప్పుడు మిరియాము చిన్నదే కదా, అప్పటికి 10 సంవత్సరాల గ్యాప్ అనుకుంటున్నాం. 10వ సంవత్సరం అమ్మాయి అవుతుంది, చిన్నపిల్లే కదా. అప్పుడు అసలు మిరియాం ఏమనాలి? తల్లి తమ్ముడిని జమ్ముపెట్టులో పెట్టి విడిచిపెట్టేస్తున్నాం కదా నైల్ నదిలో, వెళ్ళమ్మా కనిపెట్టు, చూస్తూ ఉండి ఏం జరుగుతుందో, ఏం సంభవిస్తుందో, అసలు ఎక్కడికి వరకు ఆ పెట్టి వెళ్తుందో, మధ్యలో ఎవరైనా ఆపేస్తారో లేక మొసళ్ళే తినేస్తాయో, ఏం జరుగుతుందో చూడు అని చెప్పినప్పుడు ఈ రోజున్న మన పిల్లలైతే ఏమంటారో తెలుసా? చాలే అమ్మా, ఇప్పటికే ఫరో సైనికులు అందరూ ఏం చేస్తున్నారు? బయట తిరుగుతున్నారు. నేను గనక ఈ పెట్టి వెనకాల వెళ్ళాననుకో, ఈ పెట్టిలో ఏంటి, నువ్వెవరు అని ఏం చేస్తారు? నన్ను పట్టి చంపేస్తారు. కాబట్టి నేనేం చేయను, వెళ్ళను అంటారా లేదా? ఈరోజు మన పిల్లలైతే ఖచ్చితంగా నేను కనబడితే నన్ను చంపేస్తారు, సైనికులందరూ తిరుగుతున్నారు, నీకు ఇక్కడ పని ఏంటి అంటారు, ఈ పెట్టేంటి అని క్వశ్చన్ చేస్తారు, కాబట్టి నేను వెళ్ళను బాబోయ్ అంటారు మన పిల్లలైతే. కానీ మిరియాము ఏం చేసింది చెప్పండి? తన తల్లి మాటకు విధేయత చూపించింది. మరి ఈరోజు మనం ఎంతవరకు విధేయత చూపిస్తున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. స్త్రీలకి అలంకారం ఏదైనా ఉంది అంటే మనం అనుకుంటాం పువ్వులు పెట్టుకుంటే అలంకారం. ఈరోజు చాలామంది క్రైస్తవ స్త్రీలు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? అలంకారం కోసం బొట్లు కూడా తగిలించేసుకుంటున్నారు. ఏం తగిలించుకుంటున్నారు చెప్పండి? బొట్లు కూడా తగిలించేసుకుంటున్నారు, లేకపోతే ఏవేవో చేస్తున్నారు అలంకారం కోసం. స్త్రీలకి అసలైన అలంకారం ఏదైనా ఉంది అంటే అది విధేయతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలకు ఉండే అలంకారం ఏంటి చెప్పండి? విధేయత. మా దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. భర్తలకి కూడా ఏం చూపించాలి? విధేయత చూపించాలి. అలా విధేయత చూపించిన వాళ్ళకి విధేయత అనేది ఎలా ఉంటుంది అంటే ఒక అలంకారంగా ఉంటుంది. ఇక్కడ మిరియాంలో మనం మూడవదిగా చూసేటువంటి లక్షణం ఏమిటి అంటే విధేయత కలిగినటువంటి కుమార్తెగా ఉంది. ఈరోజు మనం దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా మనం ఎలా ప్రకటించగలుగుతాం? ప్రకటించలేం కదా. ముందు మన జీవితంలో ఏముండాలి? విధేయత ఉండాలి. మన జీవితంలో విధేయత ఉన్నప్పుడు, లోబడే మనసు ఉన్నప్పుడు, మనం ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు? విధేయత చూపించగలుగుతారు. మనం చెప్పే మాటలకు లోబడగలుగుతారు. మనం విధేయత చూపకుండా, మనం లోబడకుండా ప్రకటిస్తే ఆ మాటల్లో ఏముండదు చెప్పండి? జీవం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మిరియాంలో నుండి మనం నేర్చుకునే మూడవ విషయం ఏమిటి అంటే ఆమె విధేయత కలిగినటువంటి కుమార్తెగా ఉంది. ఈరోజు మనలో ఎంతవరకు విధేయత ఉంది అనేది విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. 4వ విషయాన్ని కనుక ఆలోచన చేస్తే ఇక్కడ మిరియాము జీవితంలో నుండి ఆ పెట్టె అలా ఏటి ఒడ్డున వెళ్తా ఉంటే 5వ వచనంలో చూడండి, ఫరో కుమార్తె స్నానం చేయడానికి ఏటికి వచ్చింది. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోనికి ఆ పెట్టును చూసి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించింది. తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరపడింది. వీడు హెబ్రీల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వత్తునా అని చెప్తుంది. అంటే ఇక్కడ మిరియాంలో 4వది మనకి ఏం కనిపిస్తుంది అంటే సమయస్ఫూర్తి కనిపిస్తుంది. అంటే జ్ఞానం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది చెప్పండి? సమయస్ఫూర్తి, జ్ఞానం కనిపిస్తుంది. అంటే ఏ సమయానికి ఎలా మాట్లాడాలో అలాంటి జ్ఞానం ప్రదర్శించింది. అక్కడ సమయస్ఫూర్తి ప్రదర్శించింది మిరియాము. అక్కడ ఏటి దగ్గరకు వచ్చినటువంటి ఫరో కుమార్తె మోషేని చూసి అయ్యో అనేసని, ఈ హెబ్రీ పిల్లవాళ్ళలో ఎవరో ఒకడు ఈ పిల్లవాడు అనేసని కనికరపడింది. కనికరపడి ఆ పిల్లోడిని ఇలా ఎత్తుకోగానే వెంటనే ఎవరు ప్రవేశించారు? మిరియాం ప్రవేశించింది. అక్కడ మిరియాం ప్రవేశించి వెంటనే ఏమనాలి? అసలు ఏమనాలి? మనమైతే ఏమంటాం? ఎంత ఎదిగినా కూడా
10 సంవత్సరాల అమ్మాయి సంగతి అలా ఉంచండి, మనకి ఇంత వయసు వచ్చినా మనమే అయితే ఏమంటాం అక్కడ, వీడు నా తమ్ముడు, మీకు కావాలా, లేకపోతే వీరిని మీ దగ్గర ఉంచుకుంటారా, ఇలా మాట్లాడతాం కదా. అక్కడ ఆమె ప్రదర్శించినటువంటి సమయస్ఫూర్తి, ఆ జ్ఞానం చూడండి. మిరియాం ఏమంటుంది, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచడానికి ఒక దాదిని పిలుచుకురానా అనేసని ఫరో కుమార్తెతో ఎంత జ్ఞానంగా మాట్లాడుతుందో చూడండి. అసలు అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి, ఈ పిల్లవాడు ఎవడని తన పనికెత్తని అడుగుతుంది ఫరో కుమార్తె. హెబ్రీ పిల్లవాళ్ళలో ఒకడై ఉంటాడు అనేసని తన పనికెత్తతో మాట్లాడుతుంటే ఫరో కుమార్తె వెంటనే ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి ఎంత జ్ఞానంతో ఆ సమయానికి తగినట్లుగా ఎంతగా మాట్లాడుతుందో ఒక్కసారి చూడండి. తన సమయస్ఫూర్తి అంటే నీ కొరకు పెంచడం కోసం ఒక దాదిని పిలుచుకురానా నేను అని చాలా జ్ఞానంతో మాట్లాడుతుంది. మరి ఈరోజు మనం చాలామంది మనల్ని విమర్శిస్తూ ఉంటారు, క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అన్యులు. వాళ్ళకి ఏ సమయానికి ఎలా సమాధానం చెప్పాలో మనకి కూడా ఏముండాలి, తగిన జ్ఞానం, సమయస్ఫూర్తి ఉండాలి కదండి. సమయస్ఫూర్తి లేకుండా వాళ్ళు మనల్ని అడ్డదిడ్డాలుగా వేసేసి విసిగించేయచ్చు, కొన్నిసార్లు ఇబ్బంది పెట్టేయచ్చు. అప్పుడు మనకేం రాకూడదు, బీపీ రాకూడదు. ఏం రాకూడదు చెప్పండి, బీపీ రాకూడదు. సహనంతో ఏం చెప్పాలి, సమాధానం చెప్పాలి. మన ఇంట్లో పడిపోయినట్లుగా బీపీతో వాళ్ళ మీద పడిపోయామనుకోండి, వాళ్ళు వింటారా, క్రీస్తు దగ్గరికి రాగలుగుతారా, రాలేరు కదా. అంటే ఏ సమయానికి ఎలా మాట్లాడాలో ఖచ్చితంగా ఏముండాలి, జ్ఞానము, సమయస్ఫూర్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మిరియాము దగ్గర నుంచి మనం నేర్చుకునేది అదే. సమయస్ఫూర్తి ఉంది, జ్ఞానం ఉంది కాబట్టి ఆ ఫరో కుమార్తెతో తగిన సమయానికి తగినట్లుగా మాట్లాడగలుగుతుంది. ఈ జ్ఞానము, సమయస్ఫూర్తి మనకు ఎలా వస్తాయి అనేసనంటే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం. దేవునికి స్తోత్రం. ఆ మాటే ఉంది అక్కడ. కీర్తనల తర్వాత ఉంటుంది సామెతల గ్రంథం, ఎతికేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి జ్ఞానం, అయ్యో ఏ సమయానికి ఎలా మాట్లాడాలో నాకు తెలియదండి అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఆ జ్ఞానం దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఎప్పుడు అంటే దేవుని యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో, ఆ భయభక్తులు కలిగి ఉండడమే మనకి జ్ఞానం కలగడానికి మూలం, జ్ఞానం కలగజేస్తుంది. ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు. ఇక్కడ మిరియాము అలా జ్ఞానంతో, సమయస్ఫూర్తితో మాట్లాడగలిగింది అంటే ఏమున్నట్లు, దేవుని యందు భయభక్తులు కలిగినట్లుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు మనం ఎంతవరకు దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుడిచ్చేటువంటి జ్ఞానం పొందుకుంటున్నాం? చాలామంది జ్ఞానవంతులే, నేను ఒప్పుకుంటాను. మీలో చాలామంది జ్ఞానం కలిగినటువంటి వారే. ఏ జ్ఞానం మనకున్నది అంటే లోక జ్ఞానం. ఏంటి చెప్పండి, లోక జ్ఞానం. ఏదైనా పొరపాటు చేసినా ఎలా తప్పించుకోవాలి, లేకపోతే ఎలా దాటేయాలి, లేకపోతే డబ్బులు ఎలాగైనా పోగేయాలి, ఇలాంటి జ్ఞానాలు ఉంటాయి. కానీ మన ఏ విషయంలో జ్ఞానం చూపించాలి అంటే దేవుని గురించి ప్రకటించడం, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎలా చెప్తే వాళ్ళు వినగలుగుతారు అనే విషయాల్లో మనం జ్ఞానాన్ని ప్రదర్శించేవారిగా ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈమె యొక్క జ్ఞానాన్ని బట్టి అక్కడ మోషే చనిపోవాలి. ఫరో కుమార్తె అసలు అప్పుడు ఏం చేయాలి, అసలు చెప్పాలంటే హెబ్రీ పిల్లల్లో ఓ పిల్లోడు, ఈ పిల్లోడు కాబట్టి ఏం చేయండి, చంపేయండి అని ఆజ్ఞాపించాలి ఫరో కుమార్తె కదా. అంటే అక్కడ మోషేకి కీడు కలగాలి, మోషే వెనకాల వచ్చిన మిరియాముకి కీడు కలగాలి, మోషే తల్లిదండ్రులకి కూడా కీడు కలగాలి 3 నెలలు పెంచినందుకు. కానీ ఎవ్వరికి కీడు కలగకుండా వాళ్ళందరి మీదకి వచ్చేటువంటి కీడును తప్పించగలిగింది చిన్న వయసులోనే. ఎందుకు అంటే తన జ్ఞానాన్ని బట్టి, సమయస్ఫూర్తిని బట్టి. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో కూడా చిన్నవారమైన పెద్దవారైనా ఎవరైనప్పటికీ కూడా ప్రతి కీడు కూడా తప్పించబడాలి అనేసనంటే ఏం ఉండాలి చెప్పండి, దేవుని యందు భయభక్తులు కలిగి సంపాదించుకున్న జ్ఞానం అనేది ఉండాలి. ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితానికి దూరంగా ఉండి మేము జ్ఞానవంతులం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఏదో రోజు ఎక్కడ కాలేస్తారు చెప్పండి, పప్పులో కాలేక తప్పదు. ఇక 5వది కనుక మనం ఆలోచన చేస్తే, మిరియాములో 5వ లక్షణం ఏం చూడగలుగుతున్నామంటే ధైర్యం కలిగింది. ఎలా ఉంది చెప్పండి, ధైర్యం కలిగింది. అసలు ఫరో కుమార్తెతో మాట్లాడాలంటే ఏముండాలి చెప్పండి, ధైర్యం ఉండాలి. మనమైతే ధైర్యంగా మాట్లాడగలుగుతామా? అసలు ఫరో కుమార్తె అంటే దేశాన్ని పరిపాలించేటువంటి రాజు, చక్రవర్తి ఫరో.
అతని యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే మనకి అసలు ధైర్యం ఉండగలుగుతుందా? లోకంలో మామూలుగా చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి మాట్లాడాలంటేనే మనకేం సరిపోదు, ధైర్యం సరిపోదు. కానీ ఇక్కడ మిరియాములో మనం నేర్చుకోవాల్సింది 5వదిగా ఏమిటి అనేసానంటే ధైర్యం. ధైర్యం కలిగినదిగా ఉంది. అక్కడ అసలు చాలా ప్రమాదకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఫరో కుమార్తె కూడా ఆజ్ఞాపిస్తే 3 నెలలు ఎందుకు దాచారనేసని అక్కడ ఆ బిడ్డను చంపేసేటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. లేకపోతే నేను స్నానం చేసే టయానికి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని మిరియాముని చంపేసే పరిస్థితులు ఉంటాయి. ఇలా ఎన్నో పరిస్థితులు. కానీ ప్రతికూల పరిస్థితులు, అపాయకరమైనటువంటి పరిస్థితులు, ఆ అభ్యంతరాలు కలిగే పరిస్థితుల మధ్యలో ఏం వహించింది చెప్పండి? ధైర్యం వహించింది. ధైర్యం కలిగి మాట్లాడింది. ఈరోజు మరి మనం ఎంతవరకు ధైర్యం కలిగి ఉండగలుగుతున్నాం? ప్రతి చిన్న విషయానికి ఏం చేసేస్తాం చెప్పండి? భయపడిపోతూ ఉంటాం. ప్రతి చిన్న విషయానికి మనకేంటి? భయమే. అసలు మనం కలిగి ఉన్నదే గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. నా దేవుడు నాకు ఉండగా ఈ విషయం గురించి నేను ఎందుకు భయపడాలి? అది నిందే అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, కరువైన, ఉపద్రవమైన, కష్టాలైన, బాధలైన, బలహీనతలైన ఏదైనా అవ్వచ్చు. నా దేవుడు నాతో ఉండగా నాకు భయం ఏంటి అని చెప్పగలిగిన వారమై ఉండి కూడా ప్రతి చిన్నదానికి ఏమైపోతూ ఉంటాం చెప్పండి? భయపడిపోతూ ఉంటాం. మనం భయపడిపోతే ఇక ఇతరులకు ఏం ప్రకటించగలుగుతాం? వాళ్ళు వేసే ప్రశ్నలకి మనం భయపడిపోయామనుకోండి, సమాధానం చెప్పగలుగుతామా? భయాన్ని బట్టి కొన్ని సమాధానాలు తెలిసినా కూడా చెప్పలేం, ప్రజెంట్ చేయలేం కదా. అంటే ఇక్కడ మిరియాంలోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ధైర్యం కలిగిన స్త్రీగా ఉంది. అందుకనే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే నీతిమంతుడు సింహం వలె ఎలా ఉంటాడు చెప్పండి? ధైర్యంగా ఉంటాడు. మనం నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉండి నీతిని అనుసరించే దేవుని వాక్యాల ద్వారా జీవించినప్పుడు దేనికి ఏమవక్కర్లేదు చెప్పండి? భయపడక్కర్లేదు, ఎవ్వరికి భయపడక్కర్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే యెహోవా యందు భయభక్తులు మనకేం పుట్టిస్తాయట? ధైర్యాన్ని పుట్టిస్తాయట. దేవునికి స్తోత్రం. అంటే జ్ఞానం కావాలి అన్నా, మనం ధైర్యంగా ఉండాలి అన్నా ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానంగా మాట్లాడగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతాం. మనకు అవి లేవు కాబట్టి జ్ఞానంగానూ మాట్లాడలేకపోతున్నాం. ప్రతిదానికి ఏమైపోతున్నాం చెప్పండి? భయపడిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 6వదిగా చూస్తే ఆ చిన్న వయసులో ఇలాంటి జీవిత సత్యాలు, జీవిత అనుభవాలు కలిగినటువంటి మిరియాము చిన్న వయసులోనే దేవుని యందు భయభక్తులు కలిగి, జ్ఞానం కలిగి, ధైర్యం కలిగి, విధేయత కలిగి, దేవుని పని కొరకు వాడబడాలి అనేటువంటి ఆ సాధనంగా, దేవుని చేతిలో వాడబడే సాధనంగా ఉంది కనుక ఎలా మారిపోయింది అంటే ప్రవక్తిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 15:20. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు నగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మిరియాముకి దేవుడు ఇచ్చినటువంటి అభిషేకం ఎలాంటిది చెప్పండి? ప్రవక్తినిగా దేవుడు అభిషేకించేశాడు. చిన్ననాటి నుండి కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి, దేవుని ఎడల భయభక్తులు, తాను చూపినటువంటి వినయ విధేయతలు, దేవుని చేతిలో వాడబడాలనేటువంటి ఆ తృష్ణ, తను ప్రదర్శించినటువంటి ధైర్యం, జ్ఞానం, ఇవన్నీ ఎలా మారిపోయింది చెప్పండి? ప్రవక్తినిగా మారిపోయింది. ప్రవక్తిగా ఉంది, ప్రకటించేదిగా ఉంది. ప్రవక్త అంటే ఏంటో నేను తెలియజేశాను. దేవునితో సహవాసం చేస్తూ దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని ప్రజలకు తెలియచేయడం. ఇలాగున ప్రజలకు దేవుని చిత్తాన్ని తెలియచేసేటువంటి, దేవుని ఉద్దేశాన్ని తెలియచేసేటువంటి మొట్టమొదటి ప్రవక్తినిగా మారిపోయింది మిరియాము. ఈరోజు మరి మనం ఎంతవరకు మన స్థాయి ఆధ్యాత్మికంగా ఎదుగుతుందా, లేక రోజు రోజుకి మన స్థాయి తగ్గిపోతుందా? ఆధ్యాత్మిక స్థితిలో మనం ఇంకా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నామా, లేక ఇంకా దిగజారిపోయినటువంటి అనుభవాల్లో ఉన్నామా అనేది మనల్ని మనం ఎంతైనా పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ప్రవక్తినిగా మారింది. అలాగే 7వదిగా కూడా చూస్తే ఆ కింద మాటలు చదవండి. 15:20లో కింద మాటలు చూస్తే స్త్రీలందరూ తంబుర్లతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే 7వదిగా దేవుని స్తుతించేటువంటి అనుభవం కలిగి ఉంది మిరియాము. దేవునికి స్తోత్రం.
ఎలాంటి అనుభవం చెప్పండి? దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవం. ఈరోజు మరి ఎంతమందికి దేవుని స్తుతించే అనుభవం ఉంది? మనకి ఆనందం కలిగినప్పుడు చాలామంది ఏం చేస్తారు? దేవుని స్తుతిస్తూ ఉంటారు, పాటలు పాడేస్తూ ఉంటారు. మరి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు, ప్రతికూలతలు కలిగినప్పుడు స్తుతించగలుగుతామా లేక సనుగుతున్నామా? దేవుడు ఏం చేశాడు? ఇంత ప్రార్థన చేసినా దేవుడు నాకు ఇంకా ఈ కార్యం జరిగించలేదేంటి, ఇంకా నా జీవితంలో దేవుడు ఏం చెయ్యట్లేదేంటి అని దేవుని మీద అలుగుతూ సనుగుతూ ఉంటున్నామా లేక స్తుతిస్తున్నామా? ఎలాంటి పరిస్థితి అయినా అనే విషయాన్ని మనం ఎంతైనా ఆలోచన చేయాలి. ఇక్కడ ఎర్ర సముద్రం దేవుడు దాటించిన తర్వాత స్త్రీలందరినీ ఒక క్వైర్గా ఏర్పాటు చేసేసి వాళ్ళందరూ స్త్రీలందరూ తంబురు పట్టుకుంటే ఈమె కూడా ఏం పట్టుకుంది? తంబురు పట్టుకుని స్త్రీలందరితో దేవుణ్ణి ఏం చేస్తుంది చెప్పండి? స్తుతించడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు మన కుటుంబాల్లో మనం స్తుతించే వారిగా ఉన్నామా, సనిగే వారిగా ఉన్నామా అనేది ఎంతైనా పరిశీలన చేసుకోవాలి. స్త్రీలందరినీ కూడా స్తుతించడం కోసం ప్రోత్సహిస్తుంది, స్తుతించే వారిని లేపుతుంది, స్తుతించడానికి ఆమె ఒక మాదిరిగా నిలుస్తుంది. మరి ఈరోజు మన పరిస్థితి చాలాసార్లు క్వైర్ టీముని బట్టి చాలా బాధ కలుగుతున్నటువంటి పరిస్థితి. ఒకరోజు ఒకరు మైక్ తీసుకుంటే ఇంకొకరు, అంటే పాటను కూడా ఎక్కడ సెలెక్ట్ చేయరు చెప్పండి? ఇంటి దగ్గర కూడికకి తగినట్లుగా ఈరోజు ఈ సందర్భం కదా కూడిక, ఈ సందర్భానుసారమైనటువంటి పాట పాడాలి అని ఒక ఆలోచన మైండ్లో ఉండదు. అసలు పాట టయానికే కొన్నిసార్లు రాము, కొన్నిసార్లు వచ్చినా ఏం చేస్తాం? కొన్నిసార్లు మీరు తీయండి అంటూ ఉంటాం. కనీసం మిరియాములాగా నేను ఎందుకు ఉండకూడదు? నేను సందర్భానుసారమైన పాట ఎత్తుకుంటాను, ఆ పాట తీస్తాను, మొదట నేనే అందుకుంటాను, మిగిలిన వాళ్ళని నాతో పాటు ఏకీభవించమంటాను, నేను పాడించేవారిగా ఉంటాను, కలిసి వాళ్ళతో కలిసి పాడుతూ ఆరాధిస్తూ ఉంటాను, దేవుని స్తుతిస్తాను, ఆ దేవుని పని పాడవకుండా నేను నిలబడతాను అనేటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. మీరు తీయండి ఎవరో ఒకరు తీస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది మైకెట్టుకుంటే కొంతమంది ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇంకొంతమందిని నేను గమనించింది ఏంటో తెలుసా? కొంతమంది మైక్ దగ్గరికి పెట్టుకుని పాడితే కొంతమంది పాడడం ఇష్టం లేని వాళ్ళు ఇక్కడికి, అంటే ఏదో మైక్ పట్టుకున్నాం పాస్టర్ గారు తిడతారు కాబట్టి అన్నట్లుగా ఇక్కడికి వాళ్ళ స్వరం వినపడకుండా. కానీ మీరు ఏ ఉద్దేశంతో ఎలాగున పాడినా అది సేవకులకి తెలియకపోవచ్చు. ఎవరు చూస్తున్నాడు? దేవుడు మాత్రం చూస్తున్నాడు. అది మాత్రం ఖచ్చితం. ఒక క్వైర్లో దేవుణ్ణి స్తుతించేటువంటి పని కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవుణ్ణి ఆరాధించే పని కోసం దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆ పనికి ఎంత న్యాయం చేస్తున్నాం మనం? ఆ పనిలో దేవునిని ఎంతవరకు సంతోష పెడుతున్నాం? ఎంతవరకు దేవుడు అప్పగించినటువంటి ఆ పనిలో బాధ్యత కలిగి ఉన్నాం? సమయానికి వచ్చి ఎంతవరకు ఆ పనిలో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం? ఎంతవరకు దేవుడు ఈ పనిని అప్పగించాను కాబట్టి ఈ పని సంపూర్ణంగా వీళ్ళు చేస్తున్నారు అని మనల్ని బట్టి ఆనందించేటట్లుగా దేవుని సాధనంగా వాడబడుతున్నాం అనే ప్రశ్న ఎంతైనా మనకి రావాలి. ఈరోజు సంఘంలో అనేక మంది ఉన్న క్వైర్లో నిన్ను మాత్రం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే అది ఎంతటి ధన్యత! ఆ ధన్యతను ఎప్పుడైనా గుర్తించగలిగావా? మిరియాంలో ఉన్న మొదటి లక్షణం ఏంటి చూసాం? దేవుని పని కొరకు దేవుని చేత దేవునికై ఏర్పాటు చేయబడినటువంటి సాధనం, తను ఏర్పాటు చేయబడినటువంటి పని కొరకే జీవించింది. స్త్రీలందరినీ నడిపించిందంటే మాటలు రాలేదంటారా? స్త్రీలు ముందే మాట్లాడేస్తారు కదా, ఈమె పెత్తనం అలా ఏం చేస్తుంది, లేకపోతే ఇలా చెప్తుంది అలా చెప్తుంది అనేసని చాలా మాటలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, చాలా దోషణలు కూడా వచ్చే ఉంటాయి. మిరియాముకి అంత లక్షలాది మంది స్త్రీలను నడిపించే నాయకురాలుగా ఉందంటే ఎన్నో వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోలేదు. తన గురి, తన లక్ష్యం అంతా ఏమిటి అంటే, దేవుడు ఒక సాధనంగా నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఎన్నుకున్నటువంటి పనికి నేను న్యాయం చేయాలి, ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన ఈ పనిలో సాధనంగా వాడబడాలి అనేటువంటి ఆ తృష్ణతోటే ముందుకు సాగింది తప్ప వెనక వచ్చే వాటి వైపు ఏమి ఉంచలేదు చెప్పండి? దృష్టి ఉంచలేదు. అందుకనే వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై ఏం చేయాలి చెప్పండి? వేగిరపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ స్తుతించేటువంటి అనుభవం,
మన స్థుతి భౌతిక సంబంధమైన దాని మీద ఆధారపడలేదు. దేని మీద ఆధారపడిందో తెలుసా? మహాదేవుణ్ణి బట్టి మనం ఆధారపడి దేవుని స్తుతిస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కార్యాలు ప్రకటించాలని మనం నేర్చుకున్నాం కదా. మరి ఆయన కార్యాలను వివరిస్తూ పాటల రూపంలో ఆయన్ని ఎంతవరకు స్తుతించగలుగుతున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. ఎలాంటి పరిస్థితి అయినా కూడా స్తుతించే అనుభవం ఉండాలి. హబక్కుకుని గనక మనం ఆలోచన చేస్తే, హబక్కుకు ఎలాంటి పరిస్థితుల్లో స్తుతిస్తున్నాడు? సాలలో పశువులు లేవంట, అంజూరపు చెట్లు ఫలించలేదట, ద్రాక్ష చెట్లు పూతలేదట, ఒలివ చెట్లు కాయలు లేవట. ఏమీ లేనటువంటి పరిస్థితుల్లోనే, కొట్లలో ధాన్యం లేదు, లేనటువంటి పరిస్థితుల్లో యెహోవా యందు ఆనందిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎలాంటి అనుభవాలు గుండా వెళ్ళినా మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? దేవుణ్ణి స్తుతించడమే. మరి ఎంతవరకు స్తుతిస్తున్నాం? యోబు కూడా ఆ జాబితాకే వస్తాడు. తన బిడ్డలు చనిపోయినప్పుడు, ఉన్న ఆస్తంతా పోయినప్పుడు తను చెప్పినటువంటి మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అలాగున మన పరిస్థితులను బట్టి ఎంతవరకు స్తుతించగలుగుతున్నాం? ఒక మామగారటండి ఉన్నారట, దేవుని సన్నిధిలో సాగేటువంటి కుటుంబం. తన కొడుకు కోడలు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి అంగీకరించినటువంటి వారే. కొడుకు కోడలు మనవడు కారు మీద వెళ్తూ యాక్సిడెంట్లో ముగ్గురు చనిపోయారు. ఆ మామగారి యొక్క కొడుకు కోడలు కుమారుడు మనవడు కూడా ముగ్గురు చనిపోయారు. అప్పుడు మిగిలినటువంటి వారు అనుకుంటున్నారు ఏమనో తెలుసా? ఈ మామగారు చాలా భక్తిగా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు, దేవునిలో ఆసక్తిగా సాగుతున్నారు. కానీ ఈమె కుటుంబంలో ఒక్కసారిగా తన కుమారుడు కోడలు మనవడు చనిపోతే ఇక ఈమె దేవుని సన్నిధికి రాదు, దేవుణ్ణి అంగీకరించదు, ఇక దేవుణ్ణి విడిచిపెట్టేస్తుంది. ఎందుకంటే ఇంత భక్తిగా ఉన్నటువంటి ఈమె జీవితంలో ఇంతటి కష్టం వచ్చింది కదా, ఇంతటి నష్టం కలిగింది కదా, ఇంతటి వేదనకరమైనటువంటి పరిస్థితి సంభవించింది కదా, ఈమె ఇక దేవుని సన్నిధికి రాదు అని అందరూ అనుకుంటున్నారట. కానీ ఆమె దేవుని సన్నిధికి వచ్చి మైక్ తీసుకుని ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఈరోజు దేవుణ్ణి నేను చాలా స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకో చెప్పమంటారా? నాతో పాటు నా కొడుకు కోడలు మనవడు కూడా రక్షించబడే గొప్ప భాగ్యాన్ని, రక్షణ కలిగి ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. వారు గనక భూమి మీద ఉంటే ఈ లోకంలో జీవిస్తారు, కానీ వారు చనిపోయి ఎక్కడ జీవిస్తున్నారు అంటే నా దేవుని కౌగిలిలో జీవిస్తున్నారు. నేను వాళ్ళ దగ్గరికి ఎప్పటికైనా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళని కలుసుకుంటాను. ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణ దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం అన్నారట ఆ మామగారు. దేవునికి స్తోత్రం. అదే పరిస్థితి మనకి గనక ఎదురైతే స్తుతించగలుగుతామా? దేవుణ్ణి ఆరాధించగలుగుతామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ 7 విషయాలు మనం నేర్చుకున్నాం మిరియాంలో నుండి. ఏంటి చెప్పండి అవి? మొట్టమొదటిగా దేవుని కొరకు వాడబడిన సాధనంగా ఉంది, ఒక నాయకురాలుగా ఉంది, ప్రజలను నడిపించే నాయకురాలుగా. రెండవది ఏంటి చెప్పండి? విధేయత, ప్రేమ కలిగిన సహోదరిగా ఉంది. మూడవది విధేయత కలిగిన కుమార్తెగా ఉంది. నాలుగవది జ్ఞానము సమయస్ఫూర్తిగా మాట్లాడేటువంటిదిగా ఉంది. ఐదవది ధైర్యం కలిగినదిగా ఉంది. ఆరవది ప్రవక్తనిగా ఉంది. దేవుని సందేశాలను, దేవునితో సహవాసం అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, దేవునితో పోరాడుతూ, విజ్ఞాపన చేస్తూ, ప్రజలకు మధ్యవర్తిగా ఉండి దేవుని చిత్తాన్ని, ఉద్దేశాన్ని ప్రజలకు తెలియచేసే ప్రవక్తనిగా ఉంది. ఏడవదిగా దేవుని కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించేదిగా ఉంది. ఇలాంటి లక్షణాలను బట్టి దేవుణ్ణి ప్రకటించేటువంటి స్త్రీల జాబితాలో మనము ఉండాలి. ప్రకటించే స్త్రీల జాబితా వరుసలో మొట్టమొదటిగా ఎవరు వస్తారు చెప్పండి? మిరియాం వస్తారు. కానీ మిరియాములో ఉన్న ఈ 7 లక్షణాలు మనం తీసుకోవాలి. కానీ చిన్న అవిధేయత దొర్లింది మిరియాములో. ఏం దొర్లింది చెప్పండి? చిన్న అవిధేయత దొర్లింది. అవిధేయతను బట్టే దేవుడు అంటున్నాడు, ఐగుప్తులో నుండి మీరు వచ్చినప్పుడు మీ దేవుడైన యెహోవా మిరియాముకు చేసింది మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంటే ఈరోజు ఆ మాట మనతోనే చెప్తున్నాడు దేవుడు. మిరియాముని మీ ముందు ఉంచాను, ఒక ప్రకటించే స్త్రీగా, నాయకురాలిగా, ప్రవక్తిగా, రాయబారిగా ఎంతో తన జీవితాన్ని మాదిరికరంగా ఉంచింది. అలాంటి మాదిరికరంగా ఉన్న మిరియాము జీవితంలో కూడా చిన్న పొరపాటు దొర్లింది. ఆ పొరపాటు మీ జీవితంలో రానివ్వకండి, ఆ పొరపాటు మీ జీవితంలో కలగనివ్వకండి, ఆ విధేయతకు మీరు చోటివ్వకండి, ఆమెను జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అవిధేయత ఏంటో, ఆ పొరపాటు ఏంటో మనం ఆలోచన చేస్తే, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో కనుక ఆలోచన చేస్తే,
అక్కడ మిరియాం మరణం కనిపిస్తుంది. దానికి ముందు కనుక ఆలోచన చేస్తే మోషే అట కూషు దేశపు స్త్రీని ఏం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్నప్పుడు ఒకవేళ ఆ విషయం నచ్చలేదేమో మిరియాంకి. నచ్చకపోతే అప్పుడు ఏమనాలి, నచ్చలేదు సర్లే దేవుని చిత్తానికి విడిచిపెట్టేయాలి. అప్పుడు ఏమనుకున్నారు మోషే, అహరోను, మిరియాములు ఏం చేశారట, ఆ విషయాన్ని బట్టి మోషే మీద సనుగుకున్నారట. ఏం చేశారు చెప్పండి, సనుగుకున్నారు. సనుక్కున్నటువంటి ఆ సనుగులు మోషే విన్నాడా, వినలేదు. మరి ఎవరు విన్నారు, దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు కాబట్టి వెంటనే మిరియాముకి ఏం కలిగింది, నా సేవకుడైనటువంటి మోషేని గురించి మీరు మాట్లాడినటువంటి మాటలు నాకు చాలా ఆయాసం కలిగించినాయి అని వెంటనే మిరియామును శిక్షించడం జరిగింది. వెంటనే నుదుటిన తెల్లని కుష్టుపొడ కలిగింది. ఎవరికి, మిరియాముకి. అంటే మొట్టమొదటి ప్రవక్తనిగా ఉంది, మొట్టమొదటి కుష్ఠరోగం కూడా ఎవరికి వచ్చింది, మిరియాముతోటే స్టార్ట్ అయింది కుష్ఠరోగం. అంతకుముందు కుష్ఠరోగం ఎలా ఉంటుందో లేవియా కాండంలో, సంఖ్యాకాండంలో దేవుడు చెప్పాడు. అంటే ఇలా దద్దుర్లు వస్తే ఈ కుష్టని, లేకపోతే ఇలా నల్ల కుష్టని, తెల్ల కుష్టని, దాని లక్షణాలు తెలియజేశాడు తప్ప కుష్ఠరోగులు ఎవరో లేరు. మిరియాముతోటే కుష్ఠరోగం స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ కుష్ఠరోగం ఎవరు చెప్పండి, మిరియామే. అంటే ఇక్కడ ఒక్క విషయం ఆలోచన చేయాలి. దేవుని సేవకుడి మీద సరిగినటువంటి ఆ సనుగును బట్టి మిరియాము ఏం పొందుకుంది చెప్పండి, కుష్ఠరోగం పొందుకుంది. వెంటనే అహరోను దేవుని పాదాలు పట్టుకుంటాడు, మోషే దేవుని పాదాలు పట్టుకుంటాడు, ప్రభువా కనికరించి ప్రభువా అని దేవుని పాదాలు పట్టుకున్న వెంటనే దానికి పశ్చాత్తాపాన్ని కూడా దేవుడు కలిగిస్తాడు. ఏంటి అంటే 7 రోజులు పాలానికి వెలుపల ఉండాలి, తన తండ్రి మొహం మీద ఉమ్ము వేయాలని. ఇలా దేవుడు చెప్పిన దాన్ని బట్టి 7 రోజులు పాలానికి ఎలాగ ఉంది చెప్పండి, వెలుపల ఉండి మరలా దేవుని సమాజముతో, దేవుని సంఘముతో చేర్చబడింది. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఒక్క విషయం ఆలోచన చేయాలి. మనం దేవుని కొరకు, దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సాధనాలుగా దేవుని సేవలో వాడబడాలి, దేవుని కొరకు పని చేయాలి, ప్రకటించాలి, ఇవన్నీ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం సేవకుల విషయంలో మనం ఎలా ఉండాలి చెప్పండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలోనూ చిన్న అవిధేయత పొరలడానికి వీర్లేదు. సేవకుల విషయంలో చిన్న మాట మన నోట రావడానికి వీర్లేదు. అది సేవకులు వినరు, కానీ ఎవరు వింటారు, దేవుడు వింటాడు. చాలాసార్లు కొన్నిసార్లు నాకు కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఎవరు అన్నారో కూడా వినిపిస్తూ ఉంటాయి. నేను వాళ్ళని ఏమి అడగను, ఇలా అన్నారట నా గురించి, లేకపోతే పాస్టర్ గారి గురించి ఇలా అన్నారట అని నేను ఎప్పుడు అడగడం అనేది ఉండదు. కానీ ఒక్కటే ప్రార్థన చేస్తాను దేవుని సన్నిధిలో. నాతో చెప్పిన వాళ్ళతో కూడా నేను అనే మాట ఒక్కటే, వాళ్ళు ఇలా మాట్లాడారు అర్థం చేసుకోకుండా, లేకపోతే తెలియకుండా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన మాటను బట్టి నా ఒళ్ళు ఎక్కడ ఏమవ్వలేదు, చిల్లు పడిపోలేదు. మాట్లాడడం వల్ల నా ఒళ్ళు ఏం చిల్లడిపోదు, కానీ దాన్ని బట్టి వారికే నష్టం ఏర్పడుతుంది, వారి మీదకి దేవుని కోపం వస్తుంది. ఎందుకని దేవుని కోపం వాళ్ళు పొందుకోవాలి అనే బాధ. చాలాసార్లు అలా మాట్లాడిన వాళ్ళ గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు దేవుని కోపానికి పాత్రలు అవ్వకూడదు, దేవుని కోపం వారి మీదకి రాకూడదు. ఇక్కడ మిరియాము జీవితంలో కూడా ఆ అవిధేయత దొర్లింది కాబట్టి దేవుని కోపానికి పాత్రలు అయింది. వెంటనే తను ఏం చేసిందో తెలుసా, పశ్చాత్తాపడింది. ఏం చేసింది చెప్పండి, పశ్చాత్తాప పడింది కాబట్టి, సరి చేసుకుంది కాబట్టి మరలా 7 రోజుల తర్వాత పాలెంలోనికి, ఇశ్రాయేలు ప్రజల్లోనికి, సంఘంలోనికి కలవగలిగింది. లేకపోతే కుష్ఠవ్యాధి ఉన్న వాళ్ళని కలవనిస్తారా, కలవనివ్వరు. ఇంకా కలిసే ప్రసక్తే ఉండదు సమాజంలో. కానీ తను చూపినటువంటి పశ్చాత్తాపం కూడా ఈరోజు మనం ఏం చేయాలి, తన జీవితంలోంచి నేర్చుకోవాలి. ఈరోజు చాలాసార్లు మనం నోటంపుడు కూడా చాలా మాటలు దొల్లిపోయినాయి, సేవకుల మీద కానీ సేవకురాల మీద కానీ చాలా మాటలు దొల్లేసేది, చాలా మాటలు మాట్లాడేసాం నోరుందని. కానీ మిరియాము జీవితంలో నుండి కూడా దేవుడు ఏం నేర్పిస్తున్నాడో తెలుసా, తను చూపినటువంటి పశ్చాత్తాపం మరలా దేవుని సమాజంలో చేరి తన పని తాను దేవుని సేవలో వాడబడే కృపని దేవుడు మరలా తనకి ఇచ్చాడు. ఈరోజు మనం కూడా అలా పశ్చాత్తాపం పొందగలిగితే, సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా మరలా దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను మనం పొందుకుని దేవుని కొరకు ప్రకటించే స్త్రీలుగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు
ఈ మిరియాము జీవితంలో నుండి మనం ఈ విషయాలు పరిశీలన చేసుకోవాలి. ఎంతవరకు మన జీవితాలు అలాగున దేవుని సేవలో వాడబడుతున్నాయి, దేవుణ్ణి ప్రకటించేటువంటి వారుగా ఉన్నామా అనే విషయాన్ని ఎంతైనా కూడా మనం ఆలోచన చేయాలి. మిరియాము మొట్టమొదటిగా ప్రకటించేటువంటి స్త్రీగా మనకి కనిపిస్తుంది. అలా ప్రకటించేటువంటి స్త్రీగా, ఒక నాయకురాలిగా, ప్రవక్తిగా, రాయబారిగా దేవుని చేతిలో వాడబడింది అంటే ఆమెలో చిన్ననాటి నుండి కూడా ఉన్నటువంటి లక్షణాలు, తన జీవితం ద్వారానే కొన్ని పాఠాలు తెలియచేసింది. ఆమె చూపినటువంటి విధేయత, ఆమె చూపినటువంటి సమయస్ఫూర్తి, ఆమె చూపినటువంటి ప్రేమ, ఆమె చూపినటువంటి ధైర్యమే తన తోటి వారికి ఏం చేసింది చెప్పండి? దేవుణ్ణి ప్రకటించేటువంటి తన జీవితం ద్వారానే ప్రకటించగలిగింది. ఈరోజు మరి మనం ప్రేమ చూపిస్తే మన జీవితం ద్వారా ప్రకటించగలుగుతాం. మనం చూపే ధైర్యం మన జీవితం ద్వారా చూపించగలుగుతాం. మనం చూపించే జ్ఞానం, సమయస్ఫూర్తి మన జీవితం ద్వారా చూపించగలుగుతాం. మనం చూపించే విధేయత మన జీవితం ద్వారానే ప్రకటించగలుగుతాం. మరి ఈరోజు ఎంతవరకు మనం క్రీస్తుని ప్రకటిస్తున్నాం, ప్రకటించే స్త్రీల జాబితా వరుసలో ఉంటున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేద్దాం. మిరియాములో ఉన్నటువంటి ఆ లక్షణాలు మనము కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.